తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న జీ సినిమాలు 9 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తూ, కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. తెలుగు సినిమా ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన జీ సినిమాలు 9వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దిల్ పై సూపర్ హిట్ అంటూ సూపర్ హిట్ సినిమాలతో అలరించిన జీ సినిమాలు ఇప్పుడు విత్ లవ్ అంటూ ప్రేక్షకులను పలకరిస్తోంది. విజయవంతంగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది జీ తెలుగు. జీ సినిమాలు ప్రారంభం నుంచి తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినీ వినోదాన్ని అందిస్తూ కొనసాగుతోంది. సెప్టెంబర్ 4న 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జీ సినిమాలు మార్కెట్లో ఘన విజయాలను సాధించింది. మార్కెట్లో 4వ ఛానెల్గా ప్రారంభమైన జీ సినిమాలు కేవలం 9 ఏళ్లలో 2వ అత్యంత ప్రజాదరణ పొందిన ఛానెల్గా ఎదిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీ సినిమాలు 202 రేటింగ్లను సాధించి 24 మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ఇది ఛానల్ వృద్ధిని సూచిస్తుంది. వారానికి 54 మిలియన్ల మంది వీక్షకులను చేరుకుంటున్న జీ సినిమాలు ఇప్పటివరకు అత్యధికంగా 115 నిమిషాల సగటు వీక్షణ సమయాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్లో జీ సినిమాలు అత్యంత ఆదరణ పొందుతోంది. బార్ట్ ఏపీ తెలంగాణ అర్బన్ 2 డేటా ఆధారంగా జీ సినిమాలు హైదరాబాద్లో 253 జీఆర్పీలు, 25 వాటా, 138 నిమిషాల అసాధారణ వీక్షణ సమయాన్ని సాధిస్తూ, ప్రాంతీయ వినోద రంగంలో శక్తివంతమైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఈ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, జీ తెలుగు, తమిళం, కేరళం, జీ సినిమాలు అండ్ జీ5 ఓటీటీ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, ఈ 9 ఏళ్ల ప్రయాణంలో జీ సినిమాలు అసమానమైన వినోదాన్ని అందిస్తూ లెక్కలేనన్ని గృహాల్లో ఆనందాన్ని నింపింది అని అన్నారు. జీ సినిమాలు ప్రేమతో సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేస్తూ మా ప్రేక్షకులతో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. విత్ లవ్ అంటూ ప్రారంభించిన ఈ కొత్త అధ్యాయంలో ఆకట్టుకునే సినిమాలతో ప్రేమ, నూతనత్వంతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షిస్తూ, చిరస్థాయిగా నిలిచిపోయే క్షణాలను సృష్టిస్తామని వాగ్దానం చేస్తున్నాం అని అనురాధ గూడూరు తెలిపారు. జీ సినిమాలు తన ప్రేక్షకులకు అసాధారణ వినోదాన్ని పంచేందుకు బ్లాక్బస్టర్ చిత్రాలైన హనుమాన్, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, సరిపోదా శనివారం, కల్కి 2898 ఏడి, భైరవం, సింగిల్ వంటి చిత్రాలను ఇదివరకు అందించింది. వీటితో పాటు రాబోయే చిత్రాలైన ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం కామెడీ మూవీ మిత్ర మండలి, బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి వంటి చిత్రాలను కూడా సొంతం చేసుకుంది. ఈ 2 సినిమాలు ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు. ఈ కొత్త చిత్రాలతో పాటు ఆరెంజ్, స్టాలిన్, హిట్లర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అతడు వంటి దాదాపు 15 టాలీవుడ్ క్లాసిక్ చిత్రాలను కలిగి ఉన్న జీ సినిమాలు తన ప్రేక్షకులకు ఎల్లవేళలా వినోదాన్ని పంచుతోంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తూ జీ సినిమాలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరింత ఆకట్టుకునే కంటెంట్తో ముందుకు సాగుతుందని ఆశిద్దాం.